ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఈ హోరాహోరీ పోరు జరగనుంది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆ రోజు వర్షం పడే అవకాశం ఉండటంతో మ్యాచ్ కు అంతరాయం కలగొచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు వర్షం వల్ల మ్యాచ్ రద్దవకుండా ఉండేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2025 ఫైనల్ కు రిజర్వ్ డే ఉంది. వర్షం కారణంగా జూన్ 3న మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోతే బుధవారం మ్యాచ్ ను నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే కూడా వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ సీజన్లో పంజాబ్ 19 పాయింట్లతో టేబుల్ టాపర్ గా ఉంది. ఇక మరోవైపు 19 పాయింట్లతో ఆర్సీబీ రెండో స్థానంలో నిలిచింది. నెట్ రన్ రేట్ పంజాబ్ కు మెరుగ్గా ఉండటంతో పంజాబ్ కు అగ్రస్థానం దక్కింది. జూన్ 4న మ్యాచ్ జరిపేందుకు 12 గంటల వరకు ఎదురు చూస్తారు. వర్షం తగ్గితే 5 ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహిస్తారు. 1 గంట తర్వాత వర్షం తగ్గితే విజేత కోసం సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఈ 2 రోజులు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాని పక్షంలో పంజాబ్ జట్టు ఐపీఎల్ విజేతగా అవతరిస్తోంది. లీగ్ స్టేజిలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు విజేతగా నిలుస్తుంది.